కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందరిలాంటి ప్రజాప్రతినిధి కాదు. ఏదైనా పని చెయ్యమని పురమాయించి మిగతా ప్రజాప్రతినిధులు వెళ్ళిపోవచ్చు. అయితే అందుకు మంత్రి మనోహర్ భిన్నంగా ఉంటారు. ఏదైనా ఒక పని చెబితే అది అయిందా లేదా తెలుసుకుని ఆ పని అయ్యే వరకు అక్కడే ఉండి చేయిస్తారు. ఇందుకు ఉదాహరణే ఈరోజు చక్రాయపాలెం గ్రామంలో జరిగిన ఘటన. తెనాలి నియోజకవర్గంలోని చక్రాయపాలెం గ్రామానికి మంత్రి మనోహర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. మంత్రి మనోహర్కు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోని జన సైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొని గజమాలలు, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. చక్రాయపాలెం ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురుగు కాలువలు సక్రమంగా లేవని వాటిని సరిచేసేందుకు పారిశుధ్య కార్మికులను మరోవైపు ప్రొక్లైన్ను తెప్పించి సరిచేయమన్నారు. మంత్రి ఆజ్ఞ వేసిన వెంటనే కొంతమంది పారిశుధ్య కార్మికులను ఒక ప్రొక్లైన్ను తెప్పించి హడావుడిగా పనులు ప్రారంభించారు. వీరందరికీ పనులు ఎలా చేయాలో చెప్పారు మంత్రి మనోహర్. పనులు చెయ్యండి అని మంత్రి మనోహర్ అలా పక్కకు వెళ్ళగానే అటు పారిశుధ్య కార్మికులు, ఇటు ప్రొక్లైన్ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మంత్రి తిరిగి వచ్చి చూసేసరికి తాను చెప్పిన పని అలాగే ఉంది, కానీ కార్మికులు లేరు, ప్రొక్లైను లేదు. దీంతో మండిపడ్డ మంత్రి మనోహర్ మరలా అందరినీ పిలిపించి దగ్గరుండి గంటల పాటు నిలబడి పని పూర్తి చేయించారు. చూశారుగా, మంత్రి మనోహర్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అందరి ప్రజాప్రతినిధులాగా మనోహర్ను ఎవరు మోసం చేయలేరు. ఓకే సార్, మాజం తీసుకోమని మాజం తీసుకొని చేసే మాకు ఖర్చు రోడ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. మాజం తీసుకొని మొదలుపెట్టించేది తీసుకోండి. జేసీబీ తీసుకోండి. జేసీబీతో ముందు లిఫ్ట్ చేయించుదాం. సరే సార్, చేయాలి. నువ్వు ఊరికే అట్లా చెప్తే మీ ఫోన్ లేదా? పోదాం పోదాం, పని మొదలు పెట్టింది. ముందు లాక్కొని ముందు లాగించండి. అక్కడ అది ఆ గడ్డి అంతా తీపిచ్చేసి ఒక లైన్ చేయండి. మరి ఎటు పోతుంది మరి? ఇప్పుడు కింద పోతే అక్కడ మునిగిపోతుంది. మనం వెనక తిరుగుతారండి అమ్మ కర్రలు పట్టుకుని. ఇందాక పనాపు చెప్పాను కదా చేయమని. అందరిని తీసుకొచ్చి మీరు చేపించాలి. వన్ డే యాక్టివిటీ కదా మరి. ఒకటేనా? బాగానే ఉంది, అది వస్తాం. కొంచెం లాగండి, పైకి లాగండి, ఏం కాదు. మోటార్ చేపిద్దాం, ఇమీడియట్గా మోటార్ చేపిద్దాం. కృష్ణ వాటర్ పైప్ ఊరికే ఫోటోలు తీయడానికి కోసం కాదు. డిపిఓ గారు ఫ్లెక్సీలు పట్టుకుని ఒక ఫోటో అయిపోతుంది, పని అయిపోతుందంటే పని అట్లా అవుతుందా? రాంగ్. డోంట్ డూ ప్రోగ్రామ్స్ లైక్ దట్. పుట్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇంటూ ఇట్ బిఫోర్ డూయింగ్ ఎనీ వర్క్. వాట్ ఈస్ అవర్ కంట్రిబ్యూషన్? ఇవాళ వచ్చి మనం చేసిపోయినందుకు ఉండాలిగా మన కంట్రిబ్యూషన్. మెయిన్ రోడ్డు 2-3 మెయిన్ ఇటువంటి కొట్టాలి. ఇది కొట్టాలి, దానే ఫార్మేషన్ అవ్వాల్సిందే. ఇంకోసారి చెప్తున్నా, ఫోటోలు తీయడానికి రాబాకండి, పని చేయండి. ఫార్మేషన్ చేయించండి. అటు ఆ కారణం ఎటుపోతున్నది అన్ని దారిలో ఏంటి అడ్డేసారా? అక్కడ రాలే
కొంచెం పక్క రండి అమ్మా, లెఫ్ట్కి రండి మీ అందరు కొంచెం లెఫ్ట్కి రండి. మధు కొంచెం లెఫ్ట్కి రండి. మెల్లగరా, ఇది ఊడ్చేయి పైకేసి. ఎక్కడ పోయింది జేసీబీ మరి? ఒక్కొక్క పాయింట్ ఒకరిని పెట్టేసేయండి. మట్టి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ముందు క్లీన్ చేయమని రోడ్ ఆటోమేటిక్లీ వేయడం, బ్లేడ్ పెట్టమని మాట ఫస్ట్ బ్లేడ్ పెట్టి లాక్కుమనండి. ఇటు అట్లా కాదు. కళ్యాణ్ గారు వెళ్దామా? అర్బన్ ఏరియాలో మాట్లాడతారు కానీ గ్రామాల్లో ఎప్పుడు అట్లా మాట్లాడరు. మీరు వాళ్ళకి కంప్లైంట్ వచ్చిందంటే కంప్లైంట్ని సీరియస్గా తీసుకోవాలి. మనం లేడీస్ చెప్పారు కదా మనకి దోవల మందు కొట్టలేదు, మీరు ఇవాళ మొదలు పెట్టించి మళ్ళీ కావాలంటే దానికి మీరు కావాలంటే ఎంప్లాయీస్ తీసుకోవాలని లేబర్ని చేయించాం. ఓకేనా? ఊరికే దీనిపైన మనం చల్లేసిపోతే దీనివల్ల ఉపయోగం లేదు కదా. అనంతరం గ్రామంలో మంత్రి మనోహర్ సమక్షంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుదాం, ఆరోగ్యవంతమైన జీవితం గడుపుదాం, మొక్కలు నాటుదాం అంటూ ఫ్లే కార్డ్స్ చేబూనారు మహిళలు. ఒక వృద్ధుడు తాను చిన్న రేకుల షెడ్లో ఉంటున్నానని, ఆ షెడ్డు చుట్టూ గోతాలు కట్టుకొని నివసిస్తున్నాను, సహాయం చేయండి అని మంత్రిని వెంట పెట్టుకొని తన గృహం వద్దకు తీసుకువెళ్ళాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి షెడ్డులోకి తీసుకువెళ్ళారు. లోపల చూసి తప్పనిసరిగా సహాయం చేస్తానని చెప్పారు. అయితే తనకు గ్యాస్ సిలిండర్ల డబ్బులు పడతలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే ఆధార్ కార్డులు తీసుకొని నేను మాట్లాడతా, డబ్బులు ఇప్పిస్తానని చెప్పారు. బాగా పెట్టుకున్నా నీట్గా ఉంది, చాలా నీట్గా పెట్టారు. డబ్బా రేట్లు అడ్డం పెట్టుకున్నాం. ఇదంతా వంగిపోయింది. గ్యాస్ పొయ్యి భయం. 2 గ్యాస్ పొయ్యిలు ఉన్నాయండి నీకు? మా అమ్మాయి ఇచ్చింది ఒకటి. ఏమన్నా అడగాల్సి వస్తుందని అయిపోతే అయ్యో అమ్మాయి ఇచ్చింది ఒకటి. బుక్ చేసుకోండి అమ్మ, 2 నెలలు అవ్వగానే వస్తుందా మీకు ఉచితంగా? డబ్బు పడుతుందా? ఇటువరకు పడ్డా, ఇప్పుడు పడతలేదుగా. ఎందుకు పడతలా? ఇవ్వండి, మీ కార్డు ఇవ్వండి, చెక్ చేసి పడి ఉంటుంది. మీరు చూసుకోలేదేమో. మొన్న వెళ్ళొచ్చాడు. 4 విడతలైనాయి. 4 విడతలు అందరికి వేసాం. ఇది 5వ విడత, జూలై 31 పడింది. ఇవ్వండి, కార్డు ఇవ్వండి. గ్యాస్ అవసరం లేదు. నువ్వు ఏదో నువ్వు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదో నువ్వు నీ పేరు మీద ఉందా కనెక్షన్? మరి నువ్వు ఇవ్వాలి కదా, నీది ఇవ్వ. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. అందబాలికకు మంత్రి మనోహర్ రేషన్ కార్డు ఇప్పించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ 7 మహిళలకు విడో పెన్షన్ల సర్టిఫికెట్ అందజేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ పాల్గొని ప్రసంగించారు. తాగునీటి సమస్య మనకు ఉంది అనే భావన మీ అందరిలో కూడా రావాలి. ఎందుకంటే పైప్ లైన్ ద్వారా మనం అందించే రక్షిత మంచినీటి పథకం ద్వారా భూగర్భ జలాలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ మనం ఏదైతే ఇప్పుడు ఈ రోజున వదిలేస్తున్నామో సైడ్ కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ భూమిలోకి వెళ్ళినప్పుడు మీరు పంపుల ద్వారా తీసుకునే నీళ్లు ఒకప్పుడు బాగుండేదని అనుకునే వాళ్ళం. కానీ అవి రాను రాను మనకి ఎటువంటి నీళ్ళు వస్తాయో మీరు అందరూ చూశారు. ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే అందరం దాంట్లో భాగస్వాములు అవ్వాలి. మనకి సంబంధం లేదని అనుకుంటే సరిపోదు. ఇప్పుడే నేను మన
గ్రామ స్పెషల్ ఆఫీసర్ దాని గారిని అడిగాను, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి పనిచేయడానికని. ఒక్కలే ఉన్నారని చెప్పారు. ఒక్కలే ఉన్నప్పుడు మనం మొత్తం చక్రాపాలెం గ్రామంతో చేయగలుగుతామని చెప్పండి? చేయించలేము కదా. కానీ ఆయనకి ఈ రోజున 4 లక్షల రూపాయలు మనకి మీరందరూ కట్టిన పనులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులు కానివ్వండి, మన గ్రామంలో ఉన్నాయి 4 లక్షల రూపాయలు. ఆ 4 లక్షలతో పాటు ఇందాక హరికృష్ణతో చెప్పాను నేను, ఏమైనా హరికృష్ణ మీరు పెద్దలందరూ మన అడప నాగేశ్వరులు అందరూ కలిసి ఒక 50,000 రూపాయలు పోగు చేసుకుని మన ఊర్లో మనం 4 వర్కర్లు మన తెనాలిని తెప్పించుకుని ఒక వారం రోజుల పాటు మన పనులు పూర్తి చేసుకుంటే ఈ సైడ్ కాలువలు అన్ని తవ్వుకుని మనకి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, చిన్న చిన్న తగాదాలు రాకుండా మన గ్రామంలో ఒక చక్కటి వాతావరణం తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని మీరు కూడా ఈ మన ఊరు మనకు ఒక బాధ్యత ఉందనే భావన మీలో కలగాలి. మనకి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నేను మీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడే నాకు లిస్ట్ ఇచ్చారు, 1,40,00,000 రూపాయలు కావాలని. నేను ఎట్టి పరిస్థితిలో ఈ 1,40,00,000 మీకు 4 రోజుల్లోపే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్ళి మనం వేసవకాలం లోపు చేపట్టాల్సిన పనులు ఎటువంటివి. అదేవిధంగా గతంలో ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు బీబీజీ రామ్జీ అని వచ్చి కొత్త పథకం కింద తీసుకొచ్చారు. దాని ద్వారా కూడా మనం ఈ డొంక రోడ్ల నిర్మాణం ఎప్పటి నుంచో నేను మాట ఇస్తా ఉన్నాను, వచ్చినప్పుడు రైతాంగాన్ని చెప్తున్నాను డొంక రోడ్లు వేపిద్దామని. ఆ 2 డొంక రోడ్లు ముందు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మీకు రాకూడదనే ఉద్దేశంతో మనం ఇంత వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రాథమిక చికిత్స ఇక్కడ జరగాలి. మనకి ఆశా వర్కర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, మీకు మందులు ఏర్పాట్లు చేస్తున్నాం. వీటి గురించి మీరు కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. ఎందుకంటే సమస్య వచ్చినాక మనం ఇబ్బంది పడుతున్నాం, కానీ సమస్య రాకుండా ముందు మన ఆరోగ్యంతో మనం చెక్ చేసుకున్నాం లేదు. చాలా మంది ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం నాకు చక్రపాలెం నుంచి వచ్చే వాళ్ళందరూ నాకు కూడా ఒక్కోసారి భయం వేస్తుంది. క్యాన్సర్ కేసులు పెరిగిపోయినాయి మన దగ్గర, అవునా కదా చెప్పండి? చుట్టుపక్కల మీరు అందరూ కూడా మాట్లాడుకుంటుంటారు కదా. తెలియక పాపం 3-4 సంవత్సరాలు లేటుగా దాన్ని గుర్తించి సమస్య ఉందని అప్పుడు మీరు ఆరోగ్యం బాగాలేదని అనుకుంటున్నారు. కానీ ముందు నుంచే మీరు స్క్రీనింగ్ చేయించుకోవాలి, ముందు నుంచే మీరు టెస్టులు చేయించుకోవాలి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటేనే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇక్కడ ఎక్కువగా మన గ్రామంలో రైతాంగం, కష్టపడే రైతాంగం, అది కూడా మామూలు రైతాంగం కాదు. కౌలు రైతులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పాపం కష్టపడి కుటుంబాలు నిలబెట్టుకుని బిడ్డలు చదివించుకుని తెనాల్లో వాళ్ళకి ఏదో స్కూల్లోనో కాలేజీలోనో మంచిగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని మీరు కష్టపడి పంపించిన కుటుంబాలు మీరందరూ ఆ విధంగా వ్యవసాయం చేశారు, చాలా బాగా చేశారు మీరందరూ కూడా. చిన్న చిన్న మనస్పర్ధాలు తెచ్చుకోబా. మీకు రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు మనం ఏర్పాటు చేసి మండల స్థాయిలో ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మనం తీసుకుందాం. పంచాయత్ రాజ్ వ్యవస్థ నుంచి నేను రాకన్నా ముందే నాకు గుర్తు వచ్చింది, ఎందుకంటే ఎన్నికలప్పుడు నేను వాగ్దానం చేశాను ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఆ రోడ్డుకి ఇరువైపులా నేను డ్రైన్ ఇప్పిస్తాను. ఇది ఎన్నికల ముందే ఆ రోజు హరికృష్ణ టపకాయలు రాసి నా కారు కాలింది ఆ రోజు. సో అక్కడ నేను ఆ రోజు మాట ఇచ్చాను, తప్పకుండా నేను ఈ డ్రైన్ వేపిస్తానని. అది 9 లక్షల రూపాయలు అంచనా వేశారు. అది కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేసేటట్టు, ఆ పనులు కూడా మొదలు పెట్టేటట్టు మనం మన ఊర్లో కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు జరుగుతున్న పారిశుద్ధ్యం గురించి జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూసారు. అక్కడ యంత్రాలు కూడా తీసుకొచ్చాం, ట్రాక్టర్లు తెచ్చాం, జేసీబీ తీసుకొచ్చాం. దాదాపు 26 మంది ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చి పాపం వాళ్ళు పనిచేస్తున్నారు ఇతర గ్రామాల నుంచి. వాళ్ళు కూడా మీరు జాగ్రత్త చూసుకుని అందరికి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి పంపిద్దాం వాళ్ళని. నేను కోరేది ఏంటంటే 2-3 గంటలు కాదు, సాయంత్రం వరకు వాళ్ళని పని చేయించి ఒకేసారి మన ఊర్లో పారిశుద్ధ్యం గురించి ఒక మార్పు కనపడిందనే విషయం మీ అందరూ కూడా హర్షించుకునే విధంగా కలిసికట్టుగా చేద్దాం. ఈ బాధ్యత ఒక అధికారులదే కాదు, మాది కాదు. గ్రామంలో ఉండేది మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. అందరం కలిసికట్టుగా చేసుకుందాం. రేషన్ కార్డు విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా మీకు 20 రోజుల లోపే పరిష్కారం జరిగేటట్టు అధికారులకు మేము ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎక్కడైనా పేర్లు మార్పులు లేదా అడ్రస్ మార్పులు, కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళ కార్డులు, లేదా కొంతమంది చనిపోతే వాళ్ళ పేర్లు తొలగించడం, ఇవన్నీ కూడా మనం చేయించుకోవచ్చు, ఆన్లైనే చేయించుకోవచ్చు. మీరు సచివాలయంకి వచ్చి మీరు వాళ్ళ దగ్గర సమాచారం అందిస్తే ఇమీడియట్ గా తీసుకోవచ్చు. ఎక్కడైనా పొరపాటు జరిగితే మీరు మా దృష్టి తీసుకురండి. మనం పారిశుద్ధ్యం మనం జాగ్రత్తగా చేయించుకోవాలి, మనమే మెయింటైన్ చేయాలి. అదే విధంగా పర్యావరణం గురించి కూడా మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరం జాగ్రత్తగా చూసుకుంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మీకు ఎక్కడ కూడా రాకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుందాం. దానికి ఎప్పుడు నేను మీకు అండగా నిలబడతాను. సమస్య ఎప్పుడు వచ్చినా మీరు ఎప్పుడు ధైర్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది మన ప్రభుత్వం, మనకు కావాల్సిన పనులు మనం చేయించుకుందాం. మన గ్రామాల్లో ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 2 కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్దామని
మీ అందరికీ కూడా మరొకసారి మనం చేసుకుంటూ చక్కటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.